హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు మా విలేజ్లో ఎలా మ్యారేజెస్ అవుతాయి ఏంటి అనేది ఈరోజు అయితే నేను మీకు చూపించాలనుకుంటున్నాను. అదేవిధంగా మేము కూడా ఇప్పుడే కదా ఢిల్లీ నుంచి వచ్చాము, ఇంకా కొంచెం టైర్లో ఉన్నాం కాబట్టి చాలా సింపుల్గా రెడీ అయిపోయి మా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట. మా పక్క వీధిలోనే మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు. ఇంకా మా పెద్ద మామయ్య వాళ్ళ కొడుకుది, అలాగే మా చిన్న మామయ్య వాళ్ళ కొడుకుది మ్యారేజెస్ అనమాట. సో అందుకోసం అని చెప్పి అందరూ కూడా ముందు ఒక 2 days బిఫోరే వచ్చేసారు వీళ్ళందరూ కూడాను. ఇంకా మా మేనత్తలు అలాగే అందరూ కూడా వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ ముందు నించున్నారు కదా మా పెద్ద బాప అలాగే మా చిన్న బాప వాళ్ళ బాబుల పెళ్ళిళ్ళు అనమాట. సో ఇంకా నేను వచ్చిన తర్వాత నా హడావుడే వేరేగా ఉంటుంది. ఇన్ని రోజులు నిన్నే తలుచుకున్నాము, అవి చేసినా ఇవి చేసినా వీడియోస్ తీస్తావు కదా అంటూ ఉన్నారు. ఇంకా ఫైనల్గా మా నాన్నమ్మ అయితే సంవత్సరం తర్వాత చూశాను. ఇంకా చాలా మా నాన్నమ్మ నన్ను చూసి పొంగిపోతుంది అనమాట. ఇంకా మా పిన్ని లడ్డూలు తీసుకొని వెళ్తుంది. ఈ లడ్డూలు కూడా మా వాళ్ళే తయారు చేశారు. లడ్డూలు అరిసెలు అన్నీ ప్రధానం కోసం అయితే అన్నీ సిద్ధం చేస్తున్నారనమాట. ఈ విధంగా మా నాన్నమ్మ మా పెద్దమ్మ కలిసి ప్రధానంకి ఏం కావాలో అన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఇప్పుడు ఊరంతా కూడా పెళ్ళికూతురిని తీసుకురావడానికి వెళ్తారు అనమాట. పట్టు చీర అన్నీ పట్టుకొని. సో ఈ విధంగా అయిన తర్వాత ఇంకా అందరూ మా బాబాయ్లు ఇంకా మా అన్నయ్య హైదరాబాద్ నుంచి వచ్చాడు ఇప్పుడే. సో ఇంక ఇప్పుడు అందరూ ఊర్లో ఎంతమంది ఉంటారో అందరూ కలిసి ఈ విధంగా వెళ్తారనమాట. ఇంత జనం ఎక్కడ కూడా ఏ ఊర్లో కూడా ఇంతమంది వస్తారో రారో తెలియదు, కానీ మా విలేజ్లో మాత్రం ఎవరి మ్యారేజ్ అయినా కూడా సేమ్ జనం ఇంకా ఎక్కువ మంది అయితే ఉంటారు. సో మా పిల్లల్ని అయితే మా నాన్నమ్మ అమ్మమ్మ కలిసి కారు ఎక్కించేశారు. ఇంకా ఫస్ట్ పెళ్ళికొడుకు తాతగారు వాళ్ళ అమ్మకి పుట్టింటి పుట్టమని చెప్పి ఈ విధంగా మొహంకి పసుపు రాసి కింద ధాన్యం కానీ బియ్యం కానీ పెట్టి తనకు ఒక చీర కొని మెడలో వేస్తారనమాట. ఫోటో తీసుకోవాలి. దొడ్డమ్మ బాగున్నావా? హాయ్ బాపా. హాయ్ చెప్పే. మరే ఎవడాడన్నాడు తీసా. సో ఫైనల్గా ఇంక ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ అక్క కూతురు అలాగే అక్క కోడలతో ఫొటోస్ అయితే దిగుతుందనమాట. ఇంకా నాకైతే తీయమని చెప్పింది. సో ఫైనల్గా అందరం ఎప్పుడో కలుస్తాం కదా, కొంచెం స్వీట్ మెమరీలా ఉంటుందని చెప్పి ఇలా చిన్న చిన్న క్లిప్లు అయితే తీసాను అనమాట. వీడియో మొత్తం కూడా ఒక్కసారి మొత్తం వీడియో అయితే ఎడిట్ చేసి పెడతాను. ఇప్పుడైతే జస్ట్ నార్మల్గా వ్లాగ్ లాగా అనమాట ఇది. ఈరోజు నెక్స్ట్ రేపు కూడా సేమ్ డెకరేషన్ ఉంటుంది, ఎందుకంటే రేపు మా చిన్న మామయ్య కొడుకు పెళ్ళి, ఈరోజు మా పెద్ద మామయ్య కొడుకు పెళ్ళి అనమాట. సో ఈ విధంగా డెకరేట్ చేశారు. ఇంకా ఇక్కడ భోజనాల దగ్గర అయితే ఆఫ్టర్నూన్ ఒక ప్రోగ్రామ్ అయితే బుక్ చేశారు. ప్రోగ్రామ్ అయితే రాలేదన్నమాట ఈరోజు. ఇంకా నైట్కి అయితే చూడాలి. ఇప్పుడు పిల్లలు అయితే కోలాటం చేస్తున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే మష్రూమ్ కర్రీ, పన్నీర్ కర్రీ, ఇంకా 2 రకాల స్వీట్స్ ఇంకా అన్నీ పెట్టారు చాలా బాగా. మా మామయ్య ఏది చేసినా కూడా చాలా బాగా చేస్తారు. ఇంకా ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అందరూ కూడా ఈరోజు రేపు ఎవ్వరు కూడా అస్సలు ఇంట్లో వంట చేయకుండా చిన్న పిల్లలతో సహా అందరూ కూడా మా ఊర్లో అయితే ఈ విధంగానే చేసుకుంటాం అనమాట. మ్యారేజ్ అంటే ఏదైనా మెచ్యూర్ ఫంక్షన్ అయినా సరే అగ్గి వేయకుండా అందరూ ఊరంతా కూడా ఈ ఫంక్షన్ దగ్గర అయితే అటెండ్ అవ్వాల్సిందే. ఇంకా హ్యాపీగా అందరం కూడా భోజనం చేసేసి సో ఇంక ఇప్పుడైతే అన్లిమిటెడ్ జ్యూస్ అయితే పెట్టారనమాట. ఎంత జ్యూస్ అయినా తాగొచ్చు. ఇంకా భోజనం చేసిన తర్వాత స్వీట్కి వెళ్ళి ఇప్పుడు ఎక్కడ కామన్ అయిపోయింది కదా. సో ఈ విధంగా ఫుల్ డెకరేషన్ అయితే చేశారు. ఒక పక్క అయితే రిసెప్షన్ జరుగుతుంది, ఇంకొక పక్క భోజనాలు అయితే అవుతున్నాయి అనమాట. ఇంకా మా అన్నయ్య వాళ్ళ బాబు వీడైతే పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను చూడడం, కానీ అస్సలు నా దగ్గరికి రాలేదు.
వీడైతే అప్పుడు వీళ్ళ శ్రీమంతం వీడియో పెడితే 5 lakhs మెంబర్స్ చూశారు. ఇంకా వీడు చూస్తారు. ఇంకా మా మ్యారేజ్‌కి వచ్చిన వాళ్ళందరూ కూడా మా ఇంటికైతే తీసుకొని వెళ్ళేదాన్ని అనమాట. మా మేనత్తల అల్లుల్ని అందరినీ కూడా, మా బాబాయిల్ని అందరినీ కూడా మా ఇంటికి తీసుకొని వెళ్ళాను. సో ఇప్పుడైతే ఇక్కడ కాలుగోళ్ళ సంబరం అని చెప్పి అవుతుంది. అందుకోసం అని చెప్పి ఈ విధంగా డెకరేట్ చేస్తున్నారు. ఇంకా మా డాడీ, మా తాతయ్య చనిపోయారు కదా, సో మా తాతయ్య వాళ్ళ అమ్మ ఫోటో ఈ విధంగా బయట అయితే పెట్టారనమాట. ఇంకా అన్నిటికీ రెడీ చేసుకుంటున్నారు. మా డాడీ వాళ్ళ అక్క కొడుకు అయితే వచ్చాడనమాట. తిన ఆఫీసర్ కదా, సో ఇంకా మా ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి కాసేపు ఉన్న తర్వాత వచ్చేసాము. ఇంకొచ్చిన తర్వాత ఏదైనా ఇంక అందరూ చుట్టుముట్టేశారు జనాలు. సో మా బావ అయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ అనమాట. అందుకోసం అని చెప్పి ఏదైనా అవసరం ఉండొచ్చని ఈ విధంగా వచ్చారు. ఇంకా నైట్ రిసెప్షన్ కోసం అయితే నేను ఈ విధంగా రెడీ అయ్యాను. ఇంకా నైట్ అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు. ఇంకా ఫుల్గా పిల్లలైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టినా కూడా డ్యాన్స్ వేయకుండా మా పిల్లలైతే ఎంజాయ్ చేయడానికి ఎక్కిపోతున్నారు. సో ఈ విధంగా నైట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది. సో ఈ ఫుల్ లాంగ్ వీడియో అయితే త్వరలోనే పెడతాను, ఇంకా లగ్నం దగ్గర ఎలా జరిగింది ఏంటి అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.